hello guys, welcome back to our channel Harni Rehan 2023. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ని, మన వీడియోస్ ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హర్ని రిహాన్ 2023. ఇంకా మన బ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇవాళ మన వీడియోలో అయితే సింపుల్ గా దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. వంట రాని వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఈజీగా చేసేయొచ్చండి. చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది అనమాట. సో మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కావాల్సిన పదార్థాలు వచ్చేసి దొండకాయ ముక్కలు అనమాట. నేనైతే రౌండ్గా కట్ చేసుకున్నాను. ఇష్టం వచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు, కొంతమంది పొడవుగా కూడా కట్ చేసుకుంటారు. అలాగే మిర్చి, ఆనియన్, మిర్చి ఒక 10 నుంచి 15 మిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్, ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, నెక్స్ట్ వచ్చేసి ఏం చూపిస్తున్నాను, ఆవాలు, తర్వాత ధనియా పౌడర్, అదేనండి మసాలా, ఇది వచ్చేసి సాల్ట్, నెక్స్ట్ పసుపు. సో ఇవన్నమాట కావాల్సిన పదార్థాలు. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి కడాయి అయితే పెట్టేసుకోవాలి. కడాయి కాస్త వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ ఎంత అంటే ఒక 1/2 కిలో అనుకుంటే 2 స్పూన్స్ అయితే పడుతుంది, ఎందుకంటే ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ కావాలి. నేను ఇది 1/2 కేజీ కాబట్టి 1/2 కేజీ దొండకాయ ముక్కలకు నేనైతే 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర కూడా బాగా వేగేసేయాలన్నమాట. అవి కూడా వేగిన తర్వాత మన నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ వేసుకోవాలన్నమాట. మిర్చి అయితే ఇప్పుడే వేసుకోవద్దండి, ఎందుకనేది నేనైతే ముందు ప్రాసెస్లో చెప్తూ ఉంటా, చూడండి. సో ఇవి వేసుకున్న తర్వాత ఆనియన్లో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలన్నమాట. సో ఈ ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత, అంటే పచ్చివాసన పోయేంత వరకు అయితే వేగించుకోవాలి. తర్వాత వచ్చేసి మన దొండకాయ ముక్కలను అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇంకా పసుపు వేయట్లేదు అని అనుకోవచ్చు మీరు. సో దాని గురించి కూడా నేను ముందు ప్రాసెస్లో అయితే చెప్తా, చూసేసేయండి. తర్వాత ఈ ముక్కల్ని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఒక 1/2 కిలో కాబట్టి 2 స్పూన్స్ సాల్ట్ అయితే సరిపోతుంది. తర్వాత కావాలంటే మనం వేసుకోవచ్చు, కానీ ముందే ఎక్కువ వేసుకుంటే ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో 2 స్పూన్స్ మిర్చి అయితే వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే ఒక 2 to 3 మినిట్స్ పాటు అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి. సో ఇలా పెట్టడం వల్ల కొంచెం ముక్కలు అనేవి వేడెక్కుతాయి కదా, ఆ తర్వాత ఈజీ అవుతుందన్నమాట ఫ్రై అనేది. సో మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుంటున్నాను, చూడండి. దొండకాయలు ఫ్రై చేసేటప్పుడు 2 మినిట్స్కి ఒకసారి అయితే కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. చూడండి, దొండకాయలు అయితే ఒక 60% అయితే బాగా వేగిపోయాయి అన్నమాట. ఇలా వేగిన తర్వాత మనం మిర్చి అనేవి వేసుకోవాలి. ఈ మిర్చి వేసుకున్నప్పుడే మనం
పసుపు కూడా వేసుకోవాలి. ముందైతే ఇవి ఎందుకు వేసుకోలేదో చెప్తా అన్నా కదా, చెప్తాను చూడండి. ఎందుకనంటే మిర్చి మనం ముందే వేయడం వల్ల, అంటే అన్ని కూరల్లో ఎలా వేస్తామో పోపుకి అలా వేయడం వల్ల కూట వస్తుంది అనమాట. మేమైతే కూట అంటాం. కూట అంటే ఏంటి, ఘాటు, మిర్చి ఘాటు అనేది బయటకు వచ్చేసి చాలా ఇబ్బంది అవుతుంది మనకు. అట్లా అని చెప్పేసి ఇలా ఒక 60% వేగిన తర్వాత వేసుకున్నాం అనుకోండి, 100% వేగే అంతలోపు మిర్చి కూడా చాలా బాగా వేగిపోతాయి. ఇంకా పసుపు ఎందుకు వేసుకోలేదు అనుకుంటారా? సో పసుపు అయితే మనం ముందే వేయడం వల్ల ముక్కలు గట్టి పడతాయి కాబట్టి వేగడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని చెప్పేసి పసుపు కూడా మనం మిర్చి వేసుకునేటప్పుడు వేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి ఎంత బాగా వేగిపోయాయి దొండకాయ ముక్కలు. సో ఇలా అయితే మంచిగా వేయించుకోవాలండి. 2 minutesకి ఒకసారి కలుపుతూ ఉండాలి. సో ఇలా బాగా వేగిన తర్వాత ఇంకా క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు, బట్ మనం కర్రీని బట్టి ఇలా ఉంచుకోవాలి. ఇలా వేగిన తర్వాత ధనియా పౌడర్ అయితే వేసుకోవాలన్నమాట. సో ధనియా పౌడర్ వేసుకొని ఇంకో 2 to 3 minutes పాటు వేయించుకుంటే మన టేస్టీ దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. అలాగే మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి గాయస్. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా ఎంకరేజ్మెంట్ గాను, అలాగే మన వీడియో అనేది ఇంకొందరికి రీచ్ అవుతుంది అనమాట. సో ఇదండి. అండ్ మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గాయస్. మన దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో ఈ దొండకాయ ఫ్రై చపాతీలో కానీ రైస్లో కానీ అద్భుతంగా ఉంటుందండి. అస్సలు నాన్ వెజ్కి ఏమాత్రం తీసుకోదన్నమాట. సో రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.